ఈ లోకములో బ్రతికినంత కాలము ఏడుపు, ఈ లోకములో బ్రతికినంత కాలం వేదన, కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, కన్నుల నుండి కన్నీళ్లు, దుఃఖము, కలవరం, వేదన, ఇవన్నీ కూడా కలిగినటువంటి నీ జీవితంలో అక్కడికి చేర్చబడిన తర్వాత ఇకను మరణం ఉండదు, దుఃఖము ఉండదు, ఏడుపైనను వేదనైనను ఏవి కూడా లేకుండా నీ కన్నుల నుండి కారే ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేసి సంతోషమని ఇవ్వబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఈ భూలోకములో ఉన్నట్టుగా పరలోక రాజ్యములో ఉండదు. ఎక్కడైతే ఏడుపు అక్కడ ఏడుపు ఉండదండి. ఎక్కడైతే మరణం అక్కడ మరణం ఉండదు. ఎక్కడైతే దుఃఖము అక్కడ దుఃఖం ఉండదు. ఎక్కడైతే బాధలు అక్కడ బాధలు ఉండవు. ఎక్కడైతే కష్టాలు, శ్రమలు, శోధనలు, నిందలు, అవమానాలు ఎన్నో ఎన్నో భూలోకములో ఉన్నటువంటి మనుషులుగా అనుభవిస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క రాజ్యములోనికి సంఘము ఎత్తబడిన తర్వాత, నిత్యత్వములోనికి సార్వత్రిక సంఘము కొనుపోబడిన తర్వాత ఇవన్నీ కూడా లేకుండా నీ కన్నుల నుండే కారే ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేసి నీకు సంతోషముతో ఆయన నింపబోతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఇది పొందుకోవాలంటే నువ్వేం చేయాలి?